వెనక రండి. పెద్ద మనుషులు అంటే మీరు నలుగురు హెల్మెట్ పెట్టుకోకపోతేనే 35 రూపాయలు చలాన్ కొడుతున్నాం. ట్రిపుల్ రైడింగ్ అయితే అసలు వదలలే. మీరు నలుగురు వెళ్తున్నారు ఏకంగా బండి మీద, అది కూడా ఆల్కహాల్ తాగి, మందు తాగి నలుగురు కూడా డ్రైవ్ చేస్తున్నారంటే మీరు మామూలు పెద్ద మనుషులు కాదు. మీరు తాగాడే, ఈయన తాగాడే, నువ్వు తాగావా? ఈయన తాగాడే, నువ్వు తాగావా? ఆయన తాగాడని నువ్వు తాగా, ఈయన తాగాడే, ఈయన తాగాడు. చెయ్యేస్తే చెయ్యి నా చెయ్యి నలుగురు వెళ్ళే సార్, నాలుగు రన్ తీసుకెళ్తున్నాం ఇంటికి. ఇలా కాదు స్వామి, ఆల్కహాల్ బయటకు పొంగి పొందుతుంది. ఇప్పుడే సార్ నేను చెప్తున్నా కదా సార్, ఇప్పుడే 90 తాగాము. ఇగో ఆ మనిషి సార్ పడిపోతున్నారు అంటే నేను నన్ను తీసుకెళ్ళాలి, అలా నిలబడాలి. ఇద్దరమే వచ్చాను సార్ బండి మీద. కదిలిపోతున్నా ఆయన కదలట్లేదు, చూడు ఎలాగా. సార్ నేను పెద్ద మనిషి సార్, సాలిడ్ గా నిలబడ్డాడు ఆయన. ఎవరు బండి నడిపింది సార్? నా బండి. నీకు లైసెన్స్ ఉందా? ఏది తాగి నడపడానికి? కాదు సార్, అలా ఎవరు సార్? అదే అడుగుతున్నాను, తాగి నడపడానికి నీకేం లైసెన్స్ ఉందా? ఇస్తారా? ఎవరు సార్? ఇవ్వదా? జరగని పని అది తప్పు. జరగని పని జరిగితే బాగుంటుందా? అలా జరిగితే బాగుంటుందా? తప్పు సార్, అది ఎలా తప్పు? తప్పే సార్, అది అలా తాకూడదు, తిరగకూడదు. ఏమవుతుంది తిరిగితే? తాగి బండి మాకే దెబ్బలు తగిలితే మేమే పోతాం సార్. అంటే జనాలకి ఏం కదా? జనాలకు కూడా ప్రాబ్లమే, మరి ఇంకోరికి నష్టమే. మరి అయినా ఎలా తిరుగుతున్నారు మీరు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపోజిట్ రూట్ 4 రైడింగ్ చిన్న మిస్టేక్ సార్. ఇగో ఈయన బాబు రైడింగ్ చూస్తాం, 1 వే ఆపోజిట్